Welcome to KVR English Academy. I am KVR English Faculty, Hyderabad. So now, మనం TS High Court Junior Assistant held on 11/9/2022 ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఈ 40 క్వశ్చన్స్కు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ మనం చేస్తున్నాం ఇప్పుడు, రైట్? 40 క్వశ్చన్స్కు సంబంధించి ఎక్స్ప్లెనేషన్. ప్లీజ్ అబ్జర్వ్. తెలంగాణ స్టేట్, తెలంగాణ హైకోర్టు, జిల్లా కోర్టు, సబార్డినేట్ కోర్టులు ఏవైతే ఉన్నాయో ఈ కోర్టులలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడిన విషయం మీకు అందరికీ తెలిసిందే. సో ఇంగ్లీష్ అనేది చాలా 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 కీలకం. ఏమాత్రం ఇంగ్లీష్ నాలెడ్జీ లేని వాళ్ళు కూడా, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ సునాయాసంగా గట్టెక్కించేటటువంటి బాధ్యత మాది. కాబట్టి మనం ఇంగ్లీష్కు సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, 40 క్వశ్చన్స్ కాబట్టి యూట్యూబ్లో దాదాపు ఒక 10 వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి మిగిలినవన్నీ కూడా మన కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ యాప్లో ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసుకొని ఫాలో కాగలరు. ఓకేనా? సో హైకోర్టు జాబ్స్కు సంబంధించి ఇంగ్లీష్ కోర్స్ అని ఉంటుంది, అది ఫాలో కండి సరిపోతుంది. సో ఎవరైతే కొత్తగా ఇప్పుడు ఫస్ట్ వింటున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు నీడ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎలాంటిదో యూ కెన్ కామెంట్, రైట్? విల్ ప్రొసీడ్ ది రిమైనింగ్ వీడియోస్ ఆన్ దోస్ ఏరియాస్, రైట్? థ్యాంక్ యూ. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ కాబట్టి ఇది చాలా డీటెయిల్ వేలో మనం దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సిక్స్త్ వన్ ఒకసారి చూడు. In the sentence given below, 4 words or phrases have been underlined. Select the words or phrases that contains an error. So here please observe, beside Radha, Sam also performed in the concert అనేసి అన్నాడు. సో ఆ కచేరీలో, కన్సర్ట్ అంటే ఏంటి? కచేరీ. ఆ కచేరీలో బిసైడ్ రాధా శామ్ ఆల్సో పర్ఫార్మ్డ్ ఇన్ ది కన్సర్ట్ అనేసి అన్నాడు. సో బిసైడ్ అనేది అప్రాప్రియేట్ వర్డ్ కాదు. ఇక్కడ ఏముండాలంటే ఈ ప్లేస్లో బిసైడ్స్ అనేది ఉండాలి. ఈ సెంటెన్స్ని 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది, రైట్? సో బిసైడ్, బాగా అబ్జర్వ్ చేయండి. బిసైడ్ రాధా అనేది ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చారు, శ్యామ్ ఆల్సో అనేది 4th ఆప్షన్లో ఇచ్చారు, పర్ఫార్మ్డ్ అనేది 2nd ఆప్షన్లో ఇచ్చారు, ఇన్ ది కాన్సర్ట్ అనేది 3rd ఆప్షన్లో ఇచ్చారు. ది సెంటెన్స్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్ అండ్ యువర్ టాస్క్ ఈజ్ విచ్ పార్ట్ హ్యాస్ అన్ ఎర్రర్. ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది అనేది నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది? బిసైడ్ అనే మాట ఎక్కడ ఉంది చూడండి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ విల్ బి యువర్ ఆన్సర్. సో కరెక్ట్ వన్ ఏంటి? బిసైడ్ అనే ప్లేస్లో బిసైడ్స్ అనేది ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి, బిసైడ్ అంటే అర్థం ఏంటి? బిసైడ్ అంటే అర్థం ప్రక్కన అని అర్థం. బిసైడ్స్ అంటే అదనంగా అని అర్థం. దానితో పాటు అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. బిసైడ్ అంటే ప్రక్కన, బిసైడ్స్ అంటే అదనంగా అనే సెన్స్లో యూజ్ చేస్తాం. కాబట్టి అదనంగా అనే సెన్స్ వచ్చింది కాబట్టి బిసైడ్ అనే ప్లేస్లో బిసైడ్స్ ఉండాలి, రైట్? సో నెక్స్ట్ వన్ ప్లీజ్ అబ్జర్వ్ హియర్ క్లియర్లీ. నెక్స్ట్ వన్ హియర్ 15th వన్. సి ఇక్కడ 15th వన్ ఇక్కడ ఏమన్నాడు? ఎల్లో ఈజ్ ఏ గుడ్ కాంట్రాస్ట్ టు ది గ్రీన్ అనేసి అన్నాడు. ఇక్కడ కూడా అంతే. మనకి ఏమన్నాడు? ఇన్ ది సెంటెన్స్ గివెన్ బిలో 4 words or phrases have been underlined. Select the words or phrases that contains an error. Yellow is a good contrast to the green. Yellow is a good contrast to the green. Please observe here, ఇక్కడ ది కలర్స్ ముందు ది ఉండకూడదు. కలర్స్ ముందు ది ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ది అనేది ఉండకూడదు. సో ది గ్రీన్ అనేది ఎక్కడ ఉంది? 3rd ఆప్షన్లో ఉంది. కాబట్టి 3rd ఆప్షన్ విల్ బి యువర్ ఆన్సర్. ఓకేనా? సో ఏ అండ్ ది అనే ఆర్టికల్స్ వస్తాయి. ఏ అండ్ ది అనే ఈ 3 ఆర్టికల్స్ను కూడా మనం 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఇండెఫినిట్ ఆర్టికల్ అని, డెఫినిట్ ఆర్టికల్ అని. ఇండెఫినిట్ ఆర్టికల్ అంటే ఏ అండ్, డెఫినిట్ ఆర్టికల్ అంటే ది.
అయితే ఈ మూడు కూడా ఎక్కడెక్కడ వాడకూడదు అనే మాట ఎక్కడొస్తుంది అంటే మనకు ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అనే దీంట్లో వస్తుంది. మన యాప్లో చూడండి దాదాపు 10 అకేషన్స్ ఏ అంది అనేవి ఎక్కడెక్కడ రాకూడని సందర్భాలు 10 సందర్భాలు ఉన్నాయి. ఆ 10 సందర్భాలు ఒక్కసారి నువ్వు చూడు, యు విల్ గెట్ పర్ఫెక్షన్ ఇన్ ది టాపిక్ ఆర్టికల్స్. ఓకే, మొత్తం ఆర్టికల్స్కు సంబంధించి దాదాపు ఒక 60 రూల్స్ ఉన్నాయి. జాగ్రత్తగా నువ్వు అది ఫాలో కా, ఎలాంటి బిట్ అయినా నువ్వు సునాయాసంగా ఆన్సర్ చేయగలవు. రైట్, ప్రాపర్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ రాకూడదు, కామన్ నౌన్ ముందు ఆర్టికల్స్ రాకూడదు ఇన్ ది వైట్ సెన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ రాకూడదు, మెటీరియల్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ రాకూడదు, గేమ్స్ నేమ్స్ ముందు ఆర్టికల్ రాకూడదు, మీల్ ఐటమ్స్ ముందు ఆర్టికల్ రాకూడదు, ఒకే ఒక కొండ పేరు, గుట్ట పేరు, పర్వతం పేరు, శిఖరం పేరు వచ్చినప్పుడు వాటి ముందు కూడా ఆర్టికల్స్ రాకూడదు. అలాగనే బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ డెసిగ్నేషన్స్ ఇఫ్ ది నేమ్స్ కమ్ ఇమీడియట్లీ, దాని ముందు కూడా ఆర్టికల్ అనేది రాకూడదు. నెక్స్ట్ వన్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ రిలేషన్స్ ముందు కూడా ఆర్టికల్స్ రాకూడదు. అదేవిధంగా కలర్స్ నేమ్స్ ముందు కూడా ఆర్టికల్స్ రాకూడదు. కొన్ని పదాలు ఉన్నాయి, ఆ పదాలు ఏంటి అనేసి అంటే స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ, టెంపుల్, చర్చ్, మాస్, మస్జిద్, హాస్పిటల్, ఇలాంటి పదాల ముందు కూడా ప్రైమరీ సెన్స్లో చెప్పేటప్పుడు ఆర్టికల్స్ రాకూడదు. సెకండరీ సెన్స్ అంటే దాంట్లో ఆర్టికల్ వస్తుంది. ఇక్కడ ప్రైమరీ సెన్స్ అంటే ఏంటి నీకు తెలియాలి, సెకండరీ సెన్స్ అంటే ఏంటి తెలియాలి. సో డీటెయిల్డ్ మ్యాటర్ మన యాప్లో ఉంటుంది, ఫాలో కావచ్చు మీరు. రైట్, సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్లీజ్ అబ్జర్వ్ హియర్ 17th వన్ ఒక్కసారి చూడండి. పొలిటిక్ ఈజ్ ఏ కాంప్లికేటెడ్ థింగ్ అనేసి అన్నాడు. పొలిటిక్ అనేది కాదు ఇక్కడ, పాలిటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ పేరు కాబట్టి ఎస్ అనేది ఉండాలి. సో ఎక్కడ మిస్టేక్ జరిగింది అంటే ఫస్ట్ ఆప్షన్లో మిస్టేక్ జరిగింది. ఫస్ట్ ఆప్షన్లో పొలిటిక్ అన్నాడు, తర్వాత ఈజ్ ఏ అనేది థర్డ్ ఆప్షన్లో ఇచ్చాడు, థింగ్ అనేది సెకండ్ ఆప్షన్లో ఇచ్చాడు, కాంప్లికేటెడ్ అనేది ఫోర్త్ ఆప్షన్లో ఇచ్చాడు. అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్. బాగా అబ్జర్వ్ చేయండి. సో పాలిటిక్స్ అనేది, సివిక్స్ అనేది, జెనెటిక్స్ అనేది, ఎకనామిక్స్ అనేది ఒక సబ్జెక్టుల పేర్లు. గుర్తుపెట్టుకోండి, సబ్జెక్టుల పేర్లు వచ్చినప్పుడు, అలాగనే డిసీజెస్ నేమ్స్ వచ్చినప్పుడు, అలాగనే గేమ్స్ నేమ్స్ వచ్చినప్పుడు, అలాగనే స్పోర్ట్స్ నేమ్స్ వచ్చినప్పుడు, రైట్, స్పోర్ట్స్ నేమ్స్ వచ్చినప్పుడు మనం ఎస్తో ఎండ్ అయినప్పటికీ కూడా అవి సింగులర్స్ అవుతాయి. కాబట్టి ఈజ్ కరెక్ట్. గుర్తుపెట్టుకోండి, ఈజ్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ విల్ బి రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, అన్నీ నేను ఆన్సర్ చేయట్లేదు, కొన్ని ఆన్సర్ చేస్తున్నా. రైట్, సెలెక్ట్ ది ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఫర్ ది గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నాడు. ఏ కలెక్టర్ ఆఫ్ కాయిన్స్ అనేసి అన్నాడు. ఏ కలెక్టర్ ఆఫ్ కాయిన్స్. ఈ కాయిన్స్ ఎవరైతే ఇది చేస్తుంటారో వాళ్ళను ఏమంటాము అనేసి అంటున్నాం. రైట్, కలెక్టర్ ఆఫ్ కాయిన్స్ను కలెక్ట్ చేసే వాళ్ళను ఏమంటాం. రైట్, న్యూమిస్మాటిస్ట్ అనేసి అంటాం. ఆన్సర్ ఈజ్ న్యూమిస్మాటిక్స్. ఫిలాటలిస్ట్, ఫిలాలజీ అంటే స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్ కదా, ఫిలాలజీ అంటే. రైట్, ఫిలాలజీ అంటే స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్. ఫిలాటెలీ అంటే వేరు, ఫిలాటెలీ స్టడీ ఆఫ్ స్టాంప్స్ అనేసి అంటాం. ఇది స్టడీ ఆఫ్ స్టాంప్స్ అనేది వస్తుంది. రైట్, కలెక్షన్ ఆఫ్ కాయిన్స్, ఇది కలెక్షన్ ఆఫ్ కాయిన్స్ వస్తుంది. సుక్రోలజిస్ట్ అనేసి అంటే అర్థం ఏంటి అంటే ఇది కలెక్టింగ్ వన్ హూ కలెక్ట్స్ షుగర్ని కలెక్ట్ చేసే వాళ్ళను సుక్రాలజిస్ట్ అంటాం. సుక్రోజ్ అంటే షుగర్ కాబట్టి. కార్టోఫిలిస్ట్ అంటే మీనింగ్ ఏంటి అనేసి ఇచ్చారు. ఇక్కడ సిగరెట్ ఉంటుంది కదా, ఆ సిగరెట్ను కలెక్ట్ చేసే వాళ్ళని ఏమంటామంటే కార్టోఫిలిస్ట్ అనేసి అంటాం. ప్లీజ్ అబ్జర్వ్. నెక్స్ట్ వన్, చూస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది హైలైటెడ్ ఇడియం ఆర్ ఫ్రేజ్. దర్ ఈజ్ నో పాయింట్ ఇన్ క్రైయింగ్ ఓవర్ స్పిల్డ్ మిల్క్. అంటే జరిగిపోయింది ఏదో ఉంది, అది జరిగిపోయింది అంతే, ఇక దాని గురించి నీకు ప్రస్తావన అవసరం లేదు అనే సెన్స్లో మనం మాట్లాడుతున్నాం. కాబట్టి దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ క్రయింగ్ ఓవర్ స్పిల్డ్ మిల్క్. చూడండి, క్రయింగ్ ఓవర్ స్పిల్డ్ మిల్క్, దీని మీనింగ్ అడుగుతున్నాడు. కంప్లైనింగ్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెన్. ఏదైతే జరిగిపోయిందో అది అయిపోయింది, ఇక అంతే, దాని గురించి ప్రస్తావన వద్దు. ఇక నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది అబ్జర్వ్ చెయ్యి, దట్స్ ఇట్, అంతే. సో క్రయింగ్ ఓవర్ స్పిల్డ్ ఓవర్ మెటీరియల్స్, దిస్ ఈజ్ రాంగ్. క్రయింగ్ ఓవర్ మిల్క్ దట్ హ్యాస్ స్పిల్డ్ ఓవర్, దట్ ఈజ్ రాంగ్. కంప్లైనింగ్ అబౌట్ regretful things, that is wrong. So complaining about something that has already happened, right?
ఏదైతే జరిగిపోయిందో దాని గురించి మళ్ళీ ప్రస్తావనలోకి తీసుకురావడం. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు 21 ఒక్కసారి చూడు. ఫిల్ ఇన్ ది బ్లాంక్ విత్ ది మోస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్ అన్నాడు. షీ ఈజ్ ది డాష్ అమాంగ్ హర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇంటెలిజెంట్ అనే వర్డ్ ఇచ్చాడు. ఇంటెలిజెంట్ అనే వర్డ్ ఇచ్చాడు. ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. మళ్ళీ చెప్తున్నా, ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అనేసి అంటే ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. సో మోస్ట్ ఇంటెలిజెంట్ ఇక్కడ ది ఉంది కదా, కాబట్టి ది ఉంది కాబట్టి 100కి 100% సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్ ఉండాలి. ఆ సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ యాడ్జెక్టివ్ ఉండేటటువంటిది ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్, దట్ ఈజ్ మోస్ట్ ఇంటెలిజెంట్. ఓకేనా? సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. 4 వర్డ్స్ ఇచ్చాడు ఇక్కడ. ఆ 4 వర్డ్స్లో అప్రాప్రియేట్ వర్డ్ ఏది అనేసి అన్నాడు. సో డైలీ స్పెల్లింగ్ ఏంటి? DAILY. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్ ఆన్సర్. ఇలాగా మరిన్ని వీటికన్నిటికీ కూడా చూడండి. సో వీటికన్నిటికీ కూడా మనకు యాప్లో ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు యాప్లో ఫాలో కాగలరు. ఓకేనా? ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ వేలో, రైట్? యూ కెన్ డౌన్లోడ్ KVR ఇంగ్లీష్ అకాడమీ, KVR ఇంగ్లీష్ అకాడమీ, రైట్? అండ్ యూ కెన్ ఫాలో హైకోర్ట్ ఎగ్జామ్స్ ఇంగ్లీష్ కోర్స్, అది ఫాలో అయితే సరిపోతుంది. దానితో పాటు ఇంకోటి ఏంది అనేసి అంటే ఇంగ్లీష్ ప్రాక్టీస్ బిట్స్ కోర్స్ అనేది ఒకటి ఉంది. ఆ ఇంగ్లీష్ ప్రాక్టీస్ బిట్స్ కోర్సు కంపల్సరీగా మీరు చూసుకోండి. ఓకేనా? సో నేను ఏమంటున్నానంటే ఎవ్రీడే మీరు కనీసం ఒక 50 బిట్లైనా ప్రాక్టీస్ చేస్తుండండి. మినిమం 50 బిట్స్ అయినా ప్రాక్టీస్ చేస్తుండండి. ఎలాంటి డౌట్లు వచ్చినా మీరు ఈ నంబర్కి మీరు ఇది చేయండి, 9030353247 అనే ఈ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓకేనా? ఇంగ్లీష్కు సంబంధించి తెలంగాణ స్టేట్లో, ఏపీ స్టేట్లో ఏవైతే డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి సంబంధించి టెట్ అయినా, డిఎస్సి అయినా, అదేవిధంగా ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, అదేవిధంగా బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయినా అన్నిటికీ సంబంధించినవి మన దగ్గర ఉన్నాయి. యూ ప్లీజ్ ఫాలో దోస్, రైట్? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.